నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బెల్లం అరిసెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 గ్లాసుల బియ్యం ఒక గిన్నెలో వేసి బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే ఇలాంటి గిన్నెలో వేసి నీటిని వడకట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత పిండిని జల్లించి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టిన తర్వాత ఒక గ్లాస్ నిండా కట్ చేసిన బెల్లాన్ని తీసుకొని గిన్నెలో వేస్తున్నాను. తర్వాత బెల్లం తడిసేటట్టుగా వాటర్ వేసుకోవాలండి. తర్వాత కరిగించిన బెల్లాన్ని వడగట్టుకోవాలండి. తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలండి. తర్వాత మిరియాల పౌడర్ వేస్తున్నాను. మిరియాల పౌడర్ వద్దనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఈ నెయ్యి ఆయిల్ వేయడం వలన ఈ అరిసెలు మెత్తగా మృదువుగా వస్తాయండి. తర్వాత పాకం వచ్చేదాకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక ప్లేట్లో వాటర్ వేసి పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలండి. ఇలా కాకుండా పాకం ముద్దగా రావాలండి. ఈ విధంగా ముద్దగా రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న కొలతలు 3 గ్లాసుల పిండికి 1 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. అరకిలో బియ్యం అంటే 1.5 గ్లాసు బియ్యం అయితే ఎక్స్ట్రా పిండి కోసం నేను 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను. 1/2 కేజీ బెల్లం కట్ చేసిన తర్వాత 1 టీ గ్లాసు నిండా బెల్లాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇలా పాకం పట్టిన తర్వాత ఎక్స్ట్రా 1 టీ గ్లాసు నిండా ఎక్స్ట్రా పిండి పట్టిందండి. 1 టీ గ్లాసు నిండా బెల్లం మిగిలింది. 1/2 కేజీ బెల్లానికి 1 టీ గ్లాసు నిండా బెల్లం మిగిలిందండి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఇలా స్పూన్తో సెట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మూత పెట్టి 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఆరిపోకుండా పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా నచ్చిన సైజులో చేసుకోవాలండి.
అన్నీ ఇదే విధంగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇలా ఆకు పైన అయినా లేదా కవర్ పైన అయినా చేసుకోవచ్చండి. ఇలా మందంగా కాకుండా పలచగా కాకుండా ఏ విధంగా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత అరిసెను వేసి వేయించుకోవాలి. ఈ అరిసెలను వేయించడానికి పల్లి నూనె వాడుతున్నానండి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా వడిసిన తర్వాత వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత మరో అరిసెను వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి ఒక బౌల్తో ఇలా ఆయిల్ అంతా కిందికి వడిచేటట్టుగా చేసుకోవాలండి. ఇలా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. చూశారు కదా బెల్లం అరిసెల తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.